తెలుగు రెపోకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అంతా సంక్రాంతి పండుగ సంబరాల్లో మునిగి తేలుతుంటే పల్నాడులో మాత్రం ఒక విషాదకరమైన సంఘటన రాజకీయ మంటలను రాజేసింది. అసలు ఏం జరిగిందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక విషయంలోకి వెళ్తే రాష్ట్రమంతా పండగ వాతావరణంలో ఉంది. కానీ పల్నాడులో మాత్రం పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఒక కుటుంబంలో జరిగిన విషాదం ఇప్పుడు రాజకీయ ఆరోపణలతో పెద్ద దుమారమే రేపుతోంది. పండుగ పూట ఒక రాజకీయ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం పల్నాడులో కలకలం రేపింది. ఇప్పుడు అందరి మదిలోనూ ఒకే ఒక్క ప్రశ్న మెదులుతోంది. ఇది నిజంగా రాజకీయ హత్యనా, లేకపోతే ఏవైనా పాత పగల వల్ల జరిగిందా? ఒక వ్యక్తి మరణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రెండు పెద్ద రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రతిపక్ష వైసీపీ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఇక్కడ మనకు రెండు వాదనలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. వైసీపీ ఏమో ఇది పక్కా ప్లాన్డ్ పొలిటికల్ మర్డర్, దీని వెనుక టీడీపీ వాళ్ళున్నారు అని అంటోంది. మరోవైపు టీడీపీ ఏమో అబే దీనికి పాలిటిక్స్కి ఎలాంటి సంబంధం లేదు, ఇది వాళ్ళ పర్సనల్ గొడవల వల్ల జరిగింది అని కొట్టిపారేస్తోంది. వైసీపీ ఆరోపణలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. వాళ్ళు చాలా నిర్దిష్టంగా కొన్ని పాయింట్లు లేవనెత్తుతున్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అండతోనే ఈ దాడి జరిగిందని అంటున్నారు. అంతేకాదు, పోలీసులు కూడా వాళ్లతో కుమ్మక్కయ్యారని, దాడి చేసిన వాళ్లపై వీక్ సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇంకా దారుణమేంటంటే బాధితుడు కోమాలో ఉన్నప్పుడే అతనిపై కేసు పెట్టారని అంటున్నారు. సరే, ఇన్ని ఆరోపణలు జరుగుతున్నాయి కదా, ఇంతకీ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఆ వ్యక్తి ఎవరు? అసలు ఆయన కథేంటి, ఏం జరిగింది తెలుసుకుందాం పదండి. ఈ మొత్తం కథను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన సల్మాన్ గురించి మనం తెలుసుకోవాలి. ఆయన పిన్నెల్లి గ్రామానికి చెందిన ఒక వైసీపీ కార్యకర్త. సల్మాన్ చివరి రోజులో చాలా విషాదకరంగా గడిచాయి. జూన్ 2024లో ఎన్నికల ఫలితాల తర్వాత బెదిరింపులు రావడంతో భయపడి తన సొంత ఊరు విడిచి పారిపోయాడు. కానీ అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి ఈ జనవరి 10న తిరిగి వచ్చాడు. అయ్యో పాపం, మరుసటి రోజే అంటే జనవరి 11న అతనిపై ఇనుప రాడ్లతో దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులు హాస్పిటల్లో మృత్యుతో పోరాడి చివరికి జనవరి 15న ప్రాణాలు విడిచాడు. ఊహించుకోండి, భయంతో ఊరు వదిలి వెళ్లడం, కుటుంబం కోసం తిరిగి వస్తే ప్రాణాలే పోవడం. ఇది చాలా బాధాకరమైన విషయం. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఏమంటున్నారంటే, సల్మాన్ ఒక్కడే కాదు, అతనిలాగే 100 కుటుంబాలు ఆ గ్రామం విడిచి వెళ్లిపోయాయని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ గనక నిజమైతే సల్మాన్ మరణమనేది ఏదో విడిగా జరిగిన సంఘటన కాదు. ఇది ఈ ప్రాంతాన్ని ఏళ్లుగా పట్టిపీడిస్తున్న ఒక పెద్ద సమస్యలో భాగమన్నమాట. ఇక్కడే మనం పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక ఊరిలో అధికారం కోసం, ఆధిపత్యం కోసం రెండు గ్రూపుల మధ్య జరిగే తీవ్రమైన హింసాత్మక గొడవలన్నమాట. ఇది ట్రోఫీ కోసం ఆడే ఆట కాదు, కంట్రోల్ కోసం చేసే యుద్ధం. పల్నాడుకు ఈ ఫ్యాక్షన్ హింస అనేది అస్సలు కొత్తేమీ కాదు. దశాబ్దాల పాటు ఈ ప్రాంతం ప్రత్యర్థుల హత్యలతో అట్టుడికిపోయింది. ఎంతలా అంటే పట్ట పగలే దారుణంగా నరుక్కునేవాళ్లు. అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ప్రాంతాన్ని అతి సమస్యాత్మకమైన నియోజకవర్గంగా ప్రకటించింది. మధ్యలో కొంతకాలం ప్రశాంతంగా ఉన్నా మళ్ళీ ఆ పాత రోజులు తిరిగొస్తున్నాయా అనే భయం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. ఇది కేవలం భయం మాత్రమే కాదు, లెక్కలు కూడా అదే చెప్తున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 2018 నుంచి 2022 మధ్య, అంటే కేవలం 4 ఏళ్లలో మన ఆంధ్రప్రదేశ్లో 16 రాజకీయ హత్యలు నమోదయ్యాయి. ఈ సంఖ్యతో మన రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనమే అర్థం చేసుకోవచ్చు. ఈ నెంబర్ చూశాక సహజంగానే ప్రస్తుత ప్రభుత్వం యొక్క బాధ్యతపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది అనే చర్చ మొదలవుతుంది. ఒక పక్క వైసీపీ నాయకులు శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తుంటే, మరోపక్క జస్ట్ గత నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా ఒక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీలకు అసలు చోటే లేదని, శాంతి భద్రతల విషయంలో 0 టాలరెన్స్ పాటిస్తామని చెప్పారు. చూశారా, ఇక్కడే అసలు సమస్య.
ఒకవైపు ప్రభుత్వం జీరో టాలరెన్స్ అనే గట్టి వాగ్దానం చేస్తోంది. మరోవైపు ఒక రాజకీయ కార్యకర్త ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోతున్నాడు. ఈ వైరుధ్యం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. పల్నాడులో శాంతి భద్రతలు నిజంగా అదుపులోనే ఉన్నాయా? పల్నాడులో బుందాన్సోనా ఏం జరగబోతోంది అనేది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని లోతైన కథనాల కోసం తెలుగు రిపోను తప్పకుండా ఫాలో అవ్వండి.